Hi friends, welcome to iRaise online classes. Learn smart, practice hard, get job. Okay, so మనం పర్సంటేజ్లో డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము, సెంచరీ కూడా కుట్టేసాము హ్యాండ్అవుట్లో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ బేస్ మీద క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ బేస్ మీద క్వశ్చన్స్. అంటే సో ఎగ్జామ్లో వీడు ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, అన్ని మార్క్స్తో పాస్ అయ్యాడు, అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంత, పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ మార్క్స్ ఎంత, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు మనకి ఎగ్జామ్లో. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో దానికి కొంచెం బేసిక్స్ చూద్దామండి. జనరల్గా ఒక పర్సన్ హీ సెక్యూర్డ్ 46 మార్క్స్ అనుకుందామండి. 46 మార్క్స్ వచ్చాయి ఒకడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 46 మార్క్స్ వచ్చాయండి. సో 46 మార్క్స్ వచ్చాయి, ఎన్ని వచ్చి హీ గాట్ సెక్యూర్డ్ 46 మార్క్స్ వచ్చాయి, రైట్. సో 46 మార్క్స్ వచ్చాయి కానీ వాడు పాస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే ఒక 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఫెయిల్డ్ బై ఎన్ని మార్క్స్ అండి? 14 మార్క్స్. అంటే వాడికి వచ్చింది 46 మార్క్స్, వాడు ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటండి, 46 మార్క్స్ వచ్చాయి, ఇంకొక 14 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు. 46 మార్క్స్ వచ్చాయి కానీ వాడు నిజంగా ఇంకా అప్పటికి ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ కావాలంటే ఇంకెన్ని మార్క్స్ రావాలండి? 14 మార్క్స్ రావాలి. అంటే వాడికి 46 మార్క్స్ ఆల్రెడీ వచ్చాయి, ఇంకొక 14 మార్కులు వచ్చుంటే వాడు పాస్ అయ్యేవాడు. అంటే ఈ 46 + 14 మొత్తం కలిపితే ఇవి పాస్ మార్క్స్ అండి. ఇవి ఏంటండి? పాస్ మార్క్స్ 60 ఉంటాయి. పాస్ మార్క్స్ ఎంత అండి? 60. ఓకే, సో వాడికి వచ్చినాయి ప్లస్ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కలిపితే అది మనకి పాస్ మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక పర్సంటేజ్లో అనుకుంటే ఒకడికి 40% మార్క్స్ వచ్చాయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 40% మార్క్స్ వచ్చాయి. బట్ వాడు ఏంటంటే 5% తోటి ఇంకా ఫెయిల్ అయ్యాడండి. సో వాడికి సెక్యూర్డ్ 40%, ఫెయిల్డ్ బై 5%. అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అండి? 45% పాస్ పర్సంటేజ్. ఓకే, సో ఒకడికి 40% మార్క్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఈ ఫెయిల్డ్ బై 5%. ఒకడికి 40% మార్కులు వచ్చాయండి, కానీ అతను ఇంకా 5% మార్కులతో ఫెయిల్ అయ్యాడు, రైట్. సో ఉత్తీర్ణత కాలేకపోయాడు. అంటే ఉత్తీర్ణత శాతం ఎంత అండి? 40 + 5 45% వస్తే అతను ఉత్తీర్ణుడు అవుతాడు. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఒకడికి 40% పాస్ మార్క్స్ అనుకుందామండి, పాస్ పర్సంటేజ్. సో ఇది 40% వస్తే ఒకడు పాస్ అవుతాడు. కానీ ఒకడు ఏమైందంటే వాడికి 106 మార్క్స్ వచ్చాయండి, సెక్యూర్డ్ 106 మార్క్స్. బట్ స్టిల్ ఏమైందంటే 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి. 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్డ్ బై ఎంత అండి? 14 మార్క్స్. యాక్చువల్గా ఎంత అండి? పాస్ పర్సంటేజ్ ఎంత? 40, రైట్. సో వాడికి ఏంటండి 106 మార్క్స్ వచ్చాయి కానీ ఫెయిల్ అయ్యాడు వాడు స్టిల్, రైట్. సో వాడు ఫెయిల్ అయ్యాడు, 106 మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటాడు? మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటాడు? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకడికి 40% వస్తే వాడు పాస్ అవుతాడు. ఒక ఎగ్జామ్లో 40% వచ్చినప్పుడు వాడు పాస్ అవుతాడు. కానీ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 104 మార్క్స్ వచ్చాయి, కానీ స్టిల్ ఫెయిల్డ్ బై 14 మార్క్స్. అంటే ఈ 106 + 14 కలిపితే వాడు పాస్ అయ్యేటోడు. ఎన్ని మార్క్స్ అండి? అది 120 మార్క్స్. సో 120 మార్క్స్ పాస్ మార్కు. పాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు? 40%. పాస్ పర్సంటేజ్ 40%, పాస్ మార్క్స్ 120. అంటే ఆ 40% వాల్యూ 120 అని కదా అర్థం. సో ఇక్కడ 40% వాల్యూ ఎంత అండి? 120 అని అర్థం. 40% 120. మనకి ఇప్పుడు అడిగింది ఏంటండి? మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 100% ఉంటుందండి. ఎప్పుడు కూడా మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% ఉంటుంది. గరిష్ట మార్కులు ఎన్ని అంటే 100% మార్కులే గరిష్ట మార్కులు. అంటే మొత్తం టోటల్ మార్క్స్ ఏమైనా తీసుకుంటాం? 100% లాగానే తీసుకుంటాం కదా, అదే చెప్తున్నాను ఇక్కడ. సో 40% 120 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? ఓకే, 40% అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 10% ఎంత అవుతుంది? 12 అవుతుంది. 10% 12 అయితే మనకి 100% ఎంత అవుతుంది? 10% ఎంత అవుతుందండి? బై 4గా చేయాల్సింది 30 అవుతుంది. 40% 120 అంటే 10% ఎంత అండి? 30 మార్క్స్ అవుతుంది. మనకు కావాల్సిన 100% కాబట్టి ఇంకొక 0 యాడ్ చేసి సరిపోతుంది. 300 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్. ఓకే, ఇది. నెక్స్ట్ దీన్ని ఇంకెలా అడుగుతుండొచ్చు అంటే
పాస్ పర్సంటేజ్ 35%, పాస్ పర్సంటేజ్ 35%, ఓకే పర్సంటేజ్. బట్ ఒక పర్సన్కి 30% మార్క్స్ వచ్చాయండి, ఒక పర్సన్కి 30% మార్క్స్ వచ్చాయి. హీ సెక్యూర్డ్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40 మార్క్స్ అనుకుందాం, 40 మార్క్స్, రైట్. చూడండి మొత్తం 35% వస్తే ఒక స్టూడెంట్ పాస్ అవుతాడండి. అయితే అతనికి ఎంత వచ్చిందండి, 30% వచ్చింది. బట్ ఎంత ఫెయిల్ అయ్యాడు, 40 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. యాక్చువల్గా పర్సంటేజ్లో చూస్తే ఎంత పర్సెంట్తో ఫెయిల్ కావాలండి, 35% వస్తే కానీ వాడు పాస్ అవుడు. బట్ ఈ సెక్యూర్డ్ ఓన్లీ 30%, 35% వస్తే పాస్ అవుతాడు. కానీ వాడికి ఎంత వచ్చిందండి, 30% వచ్చింది. ఆ గ్యాప్ అంటే ఫెయిల్ అయినట్లు కదండి. ఎంత అన్నది 5%. ఆ మార్క్స్ని ఇచ్చాడు 40 మార్క్స్ అన్నాడు. 5% 40 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ అడుగుతాడు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అండి, 100%. 5 × 20 100 కాబట్టి 40 × 20 ఎంత అవుతుంది, 800 అవుతుంది. సో మొత్తం ఎంత మార్క్స్, 800 మార్క్స్ వచ్చాయి వాడికి. 800 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. సో ఇవి బేసిక్స్ అండి. మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఒకరికి 46 మార్క్స్ వచ్చాయి బట్ స్టిల్ ఫెయిల్డ్ బై 14 మార్క్స్. అంటే ఎంత అండి పాస్ మార్క్స్, 60%. ఒకరికి 40% మార్క్స్ వచ్చాయి, స్టిల్ ఫెయిల్డ్ బై 5%. 40% మార్కులు వచ్చాయి, 5% మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే మొత్తం ఎంత అండి పాస్ పర్సంటేజ్, 45% మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఇక్కడ చూడండి 40% వస్తే పాస్ అవుతాడు. కానీ ఒకరికి ఎన్ని మార్కులు వచ్చాయి, 106 మార్క్స్ వచ్చాయి. వాడు ఎంతతో ఫెయిల్ అయ్యాడండి, 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే మొత్తం ఎంత అండి, 120 మార్క్స్ వచ్చే పాస్ అయ్యేవాడు. 40% అయితే పాస్. అంటే 40% వాల్యూ 120 అయితే 100% ఎంత అండి, 300. చూడండి ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 35 ఇచ్చాడు. బట్ ఒకరికి 30% వచ్చాయి, ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు ఇచ్చాడు. అక్కడ ఎంత పర్సెంటేజ్తో కాదండి, ఎంత పర్సెంట్తో ఫెయిల్ అయ్యాడు, 5%తో ఫెయిల్ అయ్యాడు. వాడు ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, 40% తోటి. అంటే 5% వాల్యూ ఎంత అండి, 40. మనకి మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు కాబట్టి 100% 800. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%, మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. గరిష్ట మార్కులు ఎంత అంటే 100% అండి, 100%. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఇంక జాగ్రత్తగా ఉండండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ చెప్పేది అలాంటి క్వశ్చన్స్ జనరల్గా మనకి డెప్త్ కొంచెం ఎక్కువ, నార్మల్గా మంచి క్వశ్చన్ అడగాలంటే అందులో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏంటో వినండి ఒకసారి. ఒక స్టూడెంట్ ఉన్నాడండి, వాడికి 30% మార్క్స్ వచ్చాయండి, 30% మార్క్స్ వచ్చాయి. స్టిల్ ఫెయిల్డ్ బై 12 మార్క్స్. ఎంతతో అండి, 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఒకరికి 30% మార్క్స్ వస్తే 12 మార్క్స్తో ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ అతనికి ఒకవేళ లేకపోతే ఇంకో వేరే పర్సన్ అండి 40% మార్క్స్ వచ్చాయండి, 40% మార్క్స్ వచ్చాయి, రైట్. సో అతను రైట్ ఎంత 8 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి. 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయి, పాస్ కంటే ఎక్కువ వచ్చాయి. 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి, 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయండి. పాస్ కంటే కూడా 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒకరికి 30% మార్క్స్ వచ్చాయి బట్ ఎంత మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి, 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఓకే 30% వచ్చినా కూడా ఇంకా ఫెయిల్ అయ్యాడు 12 మార్క్స్ తోటి. ఇక్కడ ఏమైందండి, 40 మార్క్స్ వచ్చాయి బట్ 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. 40% వచ్చినప్పుడు ఏమైంది, 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి. చూడండి ఏముండొచ్చు అంటే పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడండి. జనరల్గా మనకి అడిగే క్వశ్చన్లు ఇలా ఉంటాయి ఎగ్జామ్లో. సో వచ్చే క్వశ్చన్లు కూడా ఈ ప్యాటర్న్లో ఎక్కువగా వస్తుంటాయి, రైట్. అంటే కొంచెం మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా ఇవ్వాలంటే అలాంటివి ఇస్తాడు. ఓకే సో మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు. చూడండి ఇప్పుడు 30% మార్క్స్ వచ్చాయి కానీ 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ 40% మార్క్స్ వచ్చాయి కానీ 8 మార్క్స్ పాస్ కంటే ఎక్కువ వచ్చాయి, ఎక్స్ట్రా మార్క్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, పాస్ అనేది ఇక్కడ ఉందండి, ఎక్కడో పాస్ అనేది ఇక్కడ ఉంది, పాస్ మార్క్స్ అని ఇక్కడ ఉన్నాయండి. వీడికి ఏంటి, ఫస్ట్ పర్సన్కి ఎక్కువ మార్కులు వచ్చాయి, పాస్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి. అసలు వాడు పాస్ కాలేదు, అంటే పాస్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి. ఎంత వచ్చాయండి, 30% మార్క్స్ వచ్చాయి. ఎంత వచ్చాయి ఇక్కడ, 30% మార్క్స్ వచ్చాయండి. 30% మార్క్స్ వచ్చాయి బట్ స్టిల్ ఫెయిల్డ్ బై హౌ మెనీ మార్క్స్, 12 మార్క్స్. అంటే వాడికి ఇంకో 12 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. అంటే గ్యాప్ ఎంత ఉందండి, 12 మార్క్స్ ఉంది. నెక్స్ట్ వేరే పర్సన్ తీసుకున్నాను, వేరే పర్సన్కి ఎంత వచ్చాయండి, 40% వచ్చాయి మార్క్స్, 40% మార్క్స్ వచ్చాయి. బట్ వాడికి ఏంటంటే ఎక్కువ వచ్చాయి. ఎంత ఎక్కువ వచ్చాయి, 8 మార్క్స్ వచ్చాయి. పాస్ కంటే కూడా 8 మార్క్స్ వచ్చాయి. పాస్ అనేది ఒక బార్డర్ లైన్ ఇక్కడ ఉంది అనుకుందాము.
ఇదండి, ఈ బార్డర్ దాటితే వాడు పాస్ అవుతాడు. ఓకే, ఈ బార్డర్ రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఓకే, 30% వచ్చాయి, కానీ ఇక్కడ ఏంటంటే 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. 40% వచ్చాయి, 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడు చూడండి, 30% నుంచి 40% అంటే ఎంత పర్సెంట్ గ్యాప్ ఉందండి? 10% గ్యాప్ ఉంది. 10% గ్యాప్ ఉంది. ఇప్పుడు మార్క్స్ ఏంటండి? వీడు పాస్కి రీచ్ కావడానికి 12 మార్క్స్ పడతాయి. అదే ఇక్కడికి రీచ్ కావాలంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఇంకా 8 మార్క్స్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 12 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, అంటే మొత్తం ఎంత అండి? 20 మార్క్స్. అది పర్సంటేజ్లో రాస్తే ఎంత ఉందండి? 10%. అదే మార్క్లో రాస్తే ఎంత అండి? 20 మార్క్స్. సో 10% వాల్యూ ఎంత అండి? 20 మార్క్స్ అయితే 20 మార్క్స్ అండి. 10% వాల్యూ ఎంత? 20 మార్క్స్. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి అడిగిన క్వశ్చన్ ఏంటండి? పాస్ పర్సంటేజ్ అడిగాడు, పాస్ మార్క్స్ అడిగాడు, మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు. ఇవి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఎక్కువగా, రైట్? ఇప్పుడు ఏంటి మనకి 10% 20 మార్క్స్ అని వచ్చింది. అదే 1% ఎంత అవుతుందండి? 1% వాల్యూ 2 మార్క్స్ అవుతుంది. 2 మార్క్స్. ఇప్పుడు మన క్వశ్చన్ చేద్దామండి. పాస్ మార్క్స్ కావాలి. ఫస్ట్ పాస్ మార్క్స్ కావాలి. పాస్ మార్క్స్ కావాలంటే చూడండి, ఇక్కడ మనకేంటండి, వీరికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 30% వచ్చాయి ప్లస్ 12 మార్క్స్ వచ్చాయి, అంతే కదండి. మనకు ఆల్రెడీ తెలుసు 1% ఎంత అండి? 2 మార్క్స్. సో అంటే 30% మార్క్స్ వచ్చాయి ప్లస్ 12 మార్క్స్ వచ్చాయి. ఓకే, 30% అంటే ఎంత అండి? 1% 2 మార్క్స్ అంటే 30 × 2 కాదు, ఇక్కడ 30% కావాలంటే 30 × 2 + 12 ఎంత వచ్చింది? 60 + 12 72 మార్క్స్ పాస్ అండి. 72 మార్క్స్ పాస్. అదేంటి సార్ మీరు అతనితో తీసుకున్నారు, ఇతనితో తీసుకోవచ్చు కదా? ఎలా తీసుకున్నా అదే అండి, ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. వీడికి ఏంటండి 40% మార్క్స్ వచ్చాయి, కానీ ఏంటంటే ఎక్స్ట్రా 8 మార్క్స్ వచ్చాయి. ఆ 8 మార్క్స్ని పక్క పెడితే వాడు పాస్ మార్క్స్ తెలుస్తాయి కదండి. ఈ గాట్ 40% మార్క్స్, 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే 8 మార్క్స్ని పక్క పెడితే మనకి పాస్ మార్క్స్ తెలుసు కదండి. 40% అంటే దాన్ని 40 × 2 - 8. 80 - 8 ఎంత అవుతుందండి? 72 మార్క్స్. ఏదైనా సేమే వస్తుంది. నెక్స్ట్ చూడండి, పాస్ పర్సంటేజ్ కావాలి. సో పాస్ పర్సంటేజ్ కావాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ తీసుకుంటే 30% మార్క్స్ వచ్చాయి ప్లస్ 30% వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడండి? 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ 12 మార్క్స్ ఎంత పర్సంటేజో కనుక్కుంటే అదే మనకి అతనికి అది ఆ 30%కి యాడ్ చేస్తే అది వాడికి పాస్ పర్సంటేజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఆల్రెడీ వీడికి 30% మార్క్స్ వచ్చాయి, 30% వచ్చాయి. ఇంకా ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి? 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఆ 12 మార్క్స్ ఎంత పర్సంటేజ్ కనుక్కొని ఈ 30%కి యాడ్ చేస్తే అదే పాస్ పర్సంటేజ్ అవుతుంది కదండి. ఎందుకంటే 30% ప్లస్ ఈ 12% ఎంత ఉందో కనుక్కోవాలి. సో 12 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ కనుక్కుందాం. 1% అంటే ఎంత? 2 మార్క్స్. 12 మార్క్స్ కావాలి కాబట్టి బై 2 చేద్దాం. సో 30 + 6 ఎంత అవుతుందండి? 36% అవుతుంది. లేదు సార్ నేను 40తో చేస్తా అంటే ఓకే, 40% - 8/2. 40 - 8/2 ఎంత అండి? 4. అంతే అవుతుంది. అక్కడ కూడా 36% అవుతుంది. ఎలా అయినా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ కావాలి. ఇక్కడే చేస్తాను చూడండి, మ్యాక్సిమం మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత అని? 100% కదా. సో 10% 28, 100% ఎంత అవుతుందండి? 200 అవుతుంది. అంటే మొత్తం మార్కులు ఎంత అండి? 200 అవుతుంది. సో ఇలా ఉంటాయి క్వశ్చన్లు, మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్లు ఇలా ఉంటాయి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మనకి 30% 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, 40% 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి పాస్ మార్క్స్ కంటే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి 10% ఉంది. అదే మార్క్స్ వైజ్ ఎంత అండి? 12 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. పాస్ తర్వాత వీడికి 8 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి ఎంత అండి? 20 మార్క్స్ ఉన్నాయి. అంటే 10% వాల్యూ 20 మార్క్స్, 1% 2 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎప్పుడు ఎంత అని చెప్పానండి? 100% అని చెప్పాను. 100% ఎంత అవుతుంది? 200 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, పాస్ మార్క్స్ కదా అండి. పాస్ మార్క్స్ అడిగాడంటే మనకు ఆల్రెడీ వాడికి ఏ అనే పర్సన్కి 30% వచ్చింది ప్లస్ 12 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. సో 30% అంటే 1% వాల్యూ 2, 30 × 2 + 12 మార్క్స్, 72 మార్క్స్. లేదు బీతో చేసామనుకోండి, హీ గాట్ 40% బట్ 8 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఆ 8 మార్క్స్ పక్క పెడితే పాస్ మార్క్సే కదా. 42 = 80 - 8, 72 మార్క్స్. నెక్స్ట్ పాస్ పర్సంటేజ్ కావాలి. పాస్ పర్సంటేజ్ అంటే వాడికి 30% వచ్చింది, 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఆ 12 మార్క్స్ కూడా ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే పాస్ పర్సంటేజ్ అవుతుంది. సో 30% 12 మార్క్స్ ఎంతో కావాలి. 1% 2 మార్క్స్. సో అందుకే 12/2 చేస్తాను. అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 6% వచ్చింది. 30 + 6 36%. లేదు అంటే 40 - 8, 8/2. ఎందుకంటే 1% అంటే 2 మార్క్స్, 8 మార్క్స్ అంటే 4%. 40 - 4 అంటే 36%. సో ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా
సింపుల్ అండి ఈ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా సింపుల్, కొంచెం చిన్నగా లాజికల్గా ఆలోచిస్తే సరిపోతుంది. మరీ అంత డెప్త్ లాజికల్ కాన్సెప్ట్ కూడా ఏం కాదు, సింపుల్గానే ఉంటుంది. క్వశ్చన్లు ఒకవేళ డెప్త్గా ఉంటే ఎలా ఉంటాయని నేను డిస్కస్ చేస్తాను అలాంటి క్వశ్చన్లు కూడా, కానీ జనరల్గా అయితే ఈజీగానే చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్లు. విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చండి ఇలాంటి క్వశ్చన్స్కి. క్వశ్చన్ నెంబర్ 106. 40% ఆర్ ద పాస్ మార్క్స్. A student got 250 marks yet failed by 38 marks. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎప్పుడేం చెప్పాను మీకు, 100% మార్కులు అన్నాడు. క్వశ్చన్ తెలుగులో చూద్దాం. ఒక పరీక్షలో 40% మార్కులు ఉత్తీర్ణత మార్కులు, 40% మార్కులు వస్తే ఏంటండి ఉత్తీర్ణత అవుతాడు. ఒక విద్యార్థికి 250 మార్కులు వచ్చి 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? ఓకే చూడండి ఒకసారి. 40% వస్తే వాడి పాస్ అవుతాడండి, 40% వస్తే పాస్ అవుతాడు. ఓకే, ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 250 మార్క్స్ వచ్చాయి, కానీ వాడు ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అవ్వలేదు వాడు. ఇంకా ఎన్ని మార్కులు వచ్చింటే ఫెయిల్ అయ్యేటోడు? ఫెయిల్ మార్క్ ఎంత దూరంలో ఆగిపోయాడు వాడు? 38 మార్క్స్ దూరంలో ఆగిపోయాడు. అంటే ఆ 250తో పాటు ఆ 38 మార్కులు కూడా వచ్చుంటే వాడు పాస్ అయ్యేవాడు. అంటే ఇక్కడ ఎంత అండి, 250 మార్క్స్ వచ్చేవాడికి ఇంకొక 38 మార్కులు వచ్చుంటే వాడు పాస్ అయ్యేవాడు. అంటే చూడండి 40% వాల్యూ ఎంత అండి? 40% వాల్యూ 250 + 38 288. మనకు ఏమడిగాడు? మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు. అంటే మనకి ఎంత కావాలండి? 100% కావాలి, 100%. ఇక్కడ 10% ఎంత అవుతుందండి? బై 4 చేయండి. బై 4 ఎంత అండి? 6 అవుతుంది. 6 4 = 24, 4 6 = 24. 24 పోతే ఎంత మిగిలింది ఇక్కడ? సారీ ఆల్రెడీ బై 7 ఉంది కానీ 72 అవుతుంది. సో 28/4 అంటే 7, 8/4 అంటే 2, 72 అవుతుంది. 10% 72 అయితే 100% ఎంత అవుతుందండి? 720 అవుతుంది. సింపుల్ అయిపోయింది ఇక్కడ. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అండి? ఆ ఎగ్జామ్ది 720 మార్క్స్. అంటే 720 మార్క్స్ మొత్తం మార్కులు. గరిష్ట మార్కులు ఎంత? 720 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 107. An examinee has to secure 40% to pass an examination. 40% వస్తే ఒక ఎగ్జామ్లో ఒకటి అందరు పాస్ అవుతారని వాడు. ఈ సెక్యూర్డ్ 180 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ ఏం లేదండి, కొంచెం లాంగ్వేజ్ డిఫికల్టే. ఇంతకుముందు లాంటి క్వశ్చనే, కొంచెం లాంగ్వేజ్ డిఫికల్ట్ అంతే అండి. ఏమన్నాడు? ఈ సెక్యూర్డ్ 180 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. అంటే 180 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇంకో 180 వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు అని ఉద్దేశం అక్కడ. ఓకే, సో అయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్ అంటే మ్యాక్స్ మార్క్స్ ఎంత అంటాడు. ఒక వ్యక్తి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి, 40 మార్క్స్ సాధించాలి. ఓకే, అతనికి 180 మార్కులు వచ్చి అంతే మార్కులతో ఫెయిల్ అయ్యాను. 180 మార్కులు వచ్చాయి, మళ్ళీ అన్ని మార్కులతోటి ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. రైట్, సో 40% కదండి పాస్ అనేది. 40% అనేది మనకి ఏమి ఇచ్చాడండి? 180 + 180, 180 మార్క్స్ వచ్చాయి. ఇంకా అన్ని మార్క్స్ వస్తే అతను పాస్ అయ్యేవాడు. అంటే ఇంకొక 180 వచ్చుంటే అతను పాస్ అయ్యేవాడు. సో 40% వాల్యూ ఎంత అండి? 40% వాల్యూ 360. అయితే మనకి 10% వాల్యూ ఎంత అవుతుందండి? 10% వాల్యూ బై 4 కాబట్టి 90 అవుతుంది. మనకు కావాల్సింది మ్యాక్సిమం మార్క్స్ కావాలి కాబట్టి గరిష్ట మార్కులు ఉత్తీర్ణ అసలు ఎగ్జామ్ ఎన్ని మార్కుల కంటే 100% కాబట్టి 10% 90 అయితే 100% ఎంత అవుతుందండి? 900 అవుతుంది. 900 అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఇన్ an exam of 300 marks, a student get 75 marks. 300 మార్క్స్కి ఎంత వచ్చాడు? వాడికి 75 మార్క్స్ వచ్చాడు. ఇఫ్ he had secured 6 more marks, he would have attained the passing percentage. ఓకే, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 75 మార్క్స్ వచ్చాయి, కానీ వాడు ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. అంటే ఇంకొక 6 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు అంటున్నాడు, పాస్ పర్సెంటేజ్ రీచ్ అయ్యేవాడు అంటున్నాడు. అంటే 75 మార్క్స్ వచ్చాయి, ఇంకొక 6 మార్క్స్ వస్తే వాడు పాస్ పర్సెంటేజ్ రీచ్ అయ్యేవాడు అంటున్నాడు. అయితే పాస్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయండి వాడికి? సో 75 మార్క్స్ వచ్చాయి. 75 మార్క్స్ వచ్చాయి, ఇంకెన్ని మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు అంటున్నాడు? 6 మార్క్స్. అంటే పాస్ మార్క్స్ ఎంత అండి? 81 మార్క్స్ పాస్ మార్క్స్ అండి. 81 అనేది పాస్ మార్క్స్. రైట్, మనకు అడిగింది ఏంటి ఇప్పుడు? మొత్తం మార్క్స్ ఇచ్చాడు. మొత్తం ఎంత అన్నాడు? 300 అన్నాడు. అంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే మనం ఎప్పుడు ఎంత తీసుకుంటామని? 100% తీసుకుంటాము. 100% ఎంత అండి మనకి ఇచ్చింది వాడు? మొత్తం మార్క్స్ 300 మార్క్స్ ఇచ్చాడండి. 100% 300 మార్క్స్ అయితే 81 మార్క్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు? 81 మార్క్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, దీనికి క్రాస్ మల్టిప్లై సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ చూడండి 1% ఎంత అవుతుందండి? ఇక్కడ 3 మార్క్స్ అవుతుంది. 3 మార్క్స్ అంటే 1% కాబట్టి 81 మార్క్స్ అంటే ఎంత అవుతుందండి? 81 మార్క్స్ కావాలి కాబట్టి 81/3 అంటే ఎంత అవుతుంది మనకి? 27% అవుతుంది. 81/3 అంటే 27% అవుతుంది. ఓకే,
100% 300 మార్క్స్ అయితే 81 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ కావాలంటున్నాడు. ఒకవేళ మాకు ఇలా వద్దు సార్ ఇదేందో చెప్తున్నారు మాకు కొంచెం ఎందుకంటే ఇంకా క్లియర్గా కావాలంటే చూడండి ఒకసారి. 100% ఎంత అండి మనకి 300 మార్క్స్ అయితే మనకి ఇప్పుడు ఎంత కావాలి 81 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ కావాలంటున్నాడు కదా. క్రాస్ మల్టిప్లై చేయండి. సో 100% కదండి 100 × 81/300 క్రాస్ మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. 2 zeros క్యాన్సిల్, 3 1s 3 27s. సో అంటే ఎంత అవుతుందండి 27% అనేది పాస్ పర్సెంటేజ్ అవుతుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అండి, చాలా ఈజీగా చేయవచ్చు ఇలాంటి క్వశ్చన్లు. ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. క్వశ్చన్ నెంబర్ 109 అండి. Question number 109. In an examination, a student who got 20% of maximum marks failed by 5 marks. ఏమన్నాడు, ఒక అతనికి 20% మార్కులు వచ్చాయి కానీ 5% మార్కులతో ఫెయిల్ అయ్యాడు, 5 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. అనదర్ స్టూడెంట్ హూ సెక్యూర్డ్ 30% మార్క్స్ గెట్స్ 20 మార్క్స్ మోర్ దెన్ ద పాస్ మార్క్స్ అన్నాడు. ఇంకో వేరే స్టూడెంట్కి ఏంటండి 30% మార్క్స్ వచ్చాయి కానీ 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంటాడు పాస్ మార్క్స్ కంటే కూడా. అయితే ద నెసరీ పర్సంటేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు పాసింగ్ అన్నాడు. పాస్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు సింపుల్ చెప్పాలంటే. రైట్, చూడండి ఒకసారి సింపుల్ అండి ఇది. సో ఇది పాస్ అనుకున్నాను, పాస్ మార్క్స్ అనుకుందాం. ఒకరికి ఎన్ని వచ్చాయండి 20% వచ్చింది, 20% వచ్చింది కానీ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి 20% వచ్చింది, వాడు 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇంకొక 5 మార్క్స్ వచ్చాయి పాస్ అయ్యేవాడు. నెక్స్ట్ వేరే పర్సన్కి ఎంత వచ్చిందండి 30% మార్క్స్ వచ్చాయి. సో 30% మార్క్స్ వచ్చాయి కానీ ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి పాస్ మార్క్స్ కంటే కూడా, సో 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటున్నాడు. 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే వీడికి 20%, వీడికి 30%, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రీచ్ కావాలంటే ఎంత అండి 10% ఉంది కదండి. సో 10%, ఈ 10% మార్క్స్ అయితే ఎంత అండి పాస్ కావడానికి 5 మార్క్స్, ఇతన్ని రీచ్ కావాలంటే ఇంకొక 20 మార్క్స్ ఎక్స్ట్రా, అంటే మొత్తం 25 మార్క్స్. 10% 25 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి పాస్ పర్సంటేజ్ ఎంత అంటాడు, ఈ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 10% 5 అంటే 2% ఎంత అవుతుందండి 5 మార్క్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇతనికి 20% మార్క్స్ వచ్చాయి కానీ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ 5 మార్క్స్ అనేది ఎంత పర్సంటేజో కనుక్కొని ఈ 20 మార్క్స్కి యాడ్ చేస్తే పాస్ పర్సంటేజ్ వస్తుంది కదండి. సో అదే చేస్తుంది ఇక్కడ 20% వచ్చింది, ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యింది 20% ప్లస్ 5 మార్క్స్ అండి. సో 5 మార్క్స్ అంటే ఎంత పర్సెంట్ అంటే 2% కాబట్టి 20% ప్లస్ 2% ఎంత అవుతుందండి 22% అవుతుంది, 22% అవుతుంది. ఓకే సార్, ఇదంతా మీరు ఎగ్జామ్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాండి. ఎగ్జామ్లో అయితే ఇలా చేయనండి, నేనైతే ఎగ్జామ్లో అయితే ఇలా చేస్తాను చూడండి ఒకసారి. సో ఒకటికి 30% వచ్చింది, వేరే వాడికి 20% వచ్చింది, అంటే డిఫరెన్స్ ఎంత ఉందండి 10%. 10% వాల్యూ ఎంత అండి, వీడు 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, వీడికి 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంటే 25. సో ఇంకోటి ఇప్పుడు ఏమన్నాడండి మనకి పాస్ మార్క్స్ కావాలి, వీడికి ఏంటంటే 20 మార్క్స్ వచ్చాయి ప్లస్ 5 మార్క్స్ అండి. 5 మార్క్స్ అంటే ఎంత అండి ఇక్కడ 2%, 5 మార్క్స్ అండ్ 2%. సో డైరెక్ట్ కాబట్టి 20 + 2 మొత్తం 22% రాస్తాం. ఇది ఎగ్జామ్లో ఇలా ఫాస్ట్గా చేయాలండి. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లు వేసి ముగ్గులు వేసి ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంతే. ఓకే, ఎగ్జామ్లో మాత్రం అది చేసే పద్ధతి కాదు. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఎగ్జామినేషన్ మోడల్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మనం అదృష్టం అన్నట్టు, ఎందుకంటే ఫాస్ట్గా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి మనకి. సో జనరల్గా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్లు అయితే అడుగుతున్నాడు, చాలా కేసులో కూడా అడుగుతున్నాడు. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. A candidate who gets 20% marks in an examination failed by 30 marks. 20% మార్క్స్ వచ్చాయి, 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి. Another candidate who got 32% and gets 42 marks more than the pass marks. The percentage మార్క్స్ అడిగాడు, ఇక్కడ పర్సంటేజ్ అడిగలేదు మార్క్స్ అడిగాడు. చూడండి ఇప్పుడు ఎలా వేస్తాను నేను ఎగ్జామ్లో అయితే. సో ఒకటికి 32% వచ్చిందండి, ఇంకా వేరే అతనికి ఎంత వచ్చిందండి 20% వచ్చింది. ఈ 20% వచ్చిన అతను ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇతనికి ఎంత వచ్చిందండి 42 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది అన్నాడండి, 42 మార్క్స్ మోర్ అన్నాడు. ఓకే, అంటే 42 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది 30% అతనికి. 20% ఎంత అండి 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. మొత్తం ఎంత అండి ఇక్కడ 12% ఈక్వల్ టు ఎంత అండి 72. 12% 72 అయితే మనకి ఇక్కడ ఎంత అండి 1% ఎంత అవుతుందండి 6 అవుతుంది. 1% 6 మార్క్స్ అవుతుంది. మనకు అడిగిందండి ఇప్పుడు పాస్ మార్క్స్ అడిగాడు. 20% వచ్చిన అతను
20% వచ్చిన అతను ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడండి 30 మార్క్స్ తోటి అంటే 20% ప్లస్ 30 మార్క్స్ 1% ఎంత అండి 6 మార్క్స్ 20% అంటే ఎంత అండి ఇక్కడ 20 × 6 20 × 6 ప్లస్ 30 సో మొత్తం ఎంత అవుతుందండి 120 ప్లస్ 30 150 మార్క్స్ అంటే అతను మ్యాథ్స్ అక్కడ ఎంత అండి పాస్ మార్క్స్ ఎంత అండి 150 మార్క్స్ వస్తే సరిపోతుంది క్వశ్చన్ నెంబర్ ఓకే పాస్ పర్సంటేజ్ అడిగాడు కదండి ఇక్కడ సారీ పాస్ మార్క్స్ కదండి పాస్ పర్సెంటేజ్ ఒకవేళ పాస్ మార్క్స్ అయితేనేమో 150 అండి పాస్ పర్సంటేజ్ అడిగాడు సో పాస్ పర్సెంటేజ్ ఏంటంటే 20% ఉంది నెక్స్ట్ 30 మార్క్స్ కదండి 30 మార్క్స్ అనేది మనకి 1% అంటే 6 మార్క్స్ కాబట్టి బై 6 రాస్తున్నాను సో 20% ప్లస్ ఇది ఎంత అంటే 30/6 అంటే 5% సో మొత్తము 25% అనేది పాస్ పర్సంటేజ్ 25% అనేది పాస్ పర్సంటేజ్ ఓకే సో మనకు అడిగింది పర్సంటేజ్ అడిగాడండి మార్క్స్ కాదు ఒకవేళ మార్క్స్ అడిగితే ఎలా అనేది ఇక్కడ చూసాము సో పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 20% ఆల్రెడీ వచ్చిన వాడికి 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే ఇంకా 30 మార్క్స్ ఎంత పర్సంటేజ్ అయితే వస్తుందో అంత పర్సంటేజ్ అయితే పాస్ పర్సంటేజ్ అవుతుంది 20 ఇది 5% మొత్తం 25%తో పాస్ మార్క్స్ పాస్ పర్సంటేజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ 111 ఏముందండి క్వశ్చన్ నెంబర్ 111 ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 30% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఒక ఎగ్జామ్లో 30% మార్క్స్ వచ్చాయండి ఒక క్యాండిడేట్కి అండ్ ఫెయిల్డ్ బై 6 మార్క్స్ అనదర్ సెక్యూర్డ్ 40% మార్క్స్ అండ్ గాట్ 6% more than the B ఓకే అండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు సో ఒక పరీక్షలో 30% మార్కులు సాధించిన వ్యక్తి 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు మరో వ్యక్తి 40% మార్కులు సాధించి ఉత్తీర్ణత మార్కుల కంటే కూడా 6 మార్కులు ఎక్కువ వచ్చాడు సేమ్ అండి ఇప్పుడు ఏమన్నా కాబట్టి మనకి గరిష్ట మార్కులు అడిగాడండి సో ఒకడికి 40% వచ్చింది క్వశ్చన్ నెంబర్ 111 అండి ఒకడికి 40% వచ్చిందండి ఇంకొకరికి ఎంత వచ్చిందండి 30% వచ్చింది ఇంకొకరికి 30% వచ్చింది మొత్తం డిఫరెన్స్ ఉంటుందండి 10% ఉంది ఈ 10% మనకి ఏమి ఇచ్చాడండి ఒకటి 6 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు ఒకటి 6 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే మొత్తం కలిపి 6 + 6 అండి మొత్తం 12 సో 10% వాల్యూ ఎంత అండి 10% వాల్యూ 12 అయితే మనకి ఏమడిగాడు మ్యాక్స్ మార్క్స్ అడిగాడు మ్యాక్స్ మార్క్స్ అంటే ఎంత అండి 100% కదా 100% ఎంత అవుతుందండి 10% 12 అంటే 100% 120 అవుతుంది సో గరిష్ట మార్కులు ఎంత అండి 120 రైట్ సో అది క్వశ్చన్ నెంబర్ 111 బేసిక్ క్వశ్చన్స్ అండి మరి క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఏం లేదు త్వరగా అయిపోతుంది అందుకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112 చూద్దామండి 112 క్వశ్చన్ నెంబర్ 112 ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ X% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఫెయిల్స్ బై ఏ మార్క్ అంటే ఒకడికి X% మార్క్స్ వచ్చాయి A%తో ఫెయిల్ అయ్యాడు రైట్ నెక్స్ట్ ఇంకోటి ఏమనండి వైల్ అనదర్ క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ Y% మార్క్స్ గెట్ B మార్క్స్ మోర్ దెన్ మ్యాక్సిమం రిక్వైర్డ్ పాస్ మార్క్స్ కంటే వాడికి B మార్క్స్ ఎక్కువ వచ్చాయి X% వచ్చిన వాడేమో A మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు Y% వచ్చిన వాడేమో B మార్క్స్ ఎక్కువ వచ్చాయి పాస్ మార్క్స్ కంటే అయితే వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఓకే చూడండి ఇప్పుడు Y% ఎక్కువ ఉందండి Y% మైనస్ X% ఈ రెండింటికి మధ్య ఏమనండి ఒకడికేమో ఏ మార్క్స్ తక్కువ వచ్చాయి పాస్ కంటే ఒకడికి B మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే వీడు పాస్ రీచ్ కావడానికి ఏ మార్క్స్ ఉంటాయి వాడిని రీచ్ కావడానికి B అంటే A + B ఇక్కడ సో A + B ఎంత అండి Y - X% A + B ఒకవేళ ఇక్కడ దీన్ని Y - X% రాయొచ్చు కదండి Y - X% అటు సైడ్ వెళ్తే ఏమవుతుందండి Y - X అనేది మనకి ఇక్కడ 1 ఉంటుంది కదా అండి అంటే ఇక్కడ 1% సరే లేకపోతే ఇలా చూద్దాం ఒకసారి క్లియర్గా సో ఇక్కడ నేను Y - X% రాస్తున్నాను ఇక్కడ ఏం లేదండి పర్సంటేజ్ బైక్ రాస్తున్నాను Y - X% A + B ఓకే ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ పర్సంటేజ్ ఇలాగే ఉంచానండి 1 ఉంటుంది ఇక్కడ ఇది ఇటు వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది కదా A + B / Y - X సో Y - X అంటే 1% వాల్యూ ఎంత అండి A - B / Y - X అంటే పర్సంటేజ్ ఇక్కడే ఉంచాను పర్సంటేజ్ ఇంటూ కాబట్టి ఇక్కడ ఇది వస్తే ఏమవుతుంది Y - X అయింది మనకు అడిగింది ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకి ఎప్పుడు ఎంత అని చెప్పాను నేను 100% కదా అని చెప్పింది మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎప్పుడు 100% అని అర్థము ఇక్కడ 1% ఏ అంటే ఇక్కడ ఇంటూ 100 కదా చేయాల్సింది 100% ఏమవుతుందండి బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేశాను సో 100 × A + B / Y - X సో ఇది మనకి 100% అవుతుంది ఇది మనకి 100% అవుతుంది మనకి ఆప్షన్ ఏముందండి సో 100 × A + B / Y - X ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్ ఓకే సింపుల్ ఏం లేదండి మనకి మళ్ళీ చూస్తున్నాను ఇక్కడ వీడికేమో పాస్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది 40% Y%, వీడికి తక్కువ వచ్చింది X%. Y - X% ఏంటండి
ఆడు పాస్ కావడానికి ఏ మార్క్స్, పాస్ అయిన తర్వాత బి మార్క్స్, అంటే మొత్తం కలిపి ఎంత అండి ఏ ప్లస్ బి. సో ఇక్కడ పర్సంటేజ్ బయట రాసిన y - x కూడా ఏ ప్లస్ బి. పర్సంటేజ్ ఇటు వస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 కదా మిగిలేది. సో అంటే ఏ ప్లస్ బి బై y - x. 1% వాల్యూ ఏ ప్లస్ బి బై y - x అయితే మనకు కావాల్సిన మ్యాక్సిమం మార్క్స్ కావాలి, గరిష్ట మార్కులు. గరిష్ట మార్కులు ఎప్పుడు ఎంత అండి 100%. సో 100% ఎంత అవుతుందని 100, బోత్ సైడ్ 100తో మల్టిప్లై చేస్తే 100 × a + b by y - x. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అండి 113. 2 students A and B appeared for an examination. A secured 8 marks more than B. ఇద్దరు ఏ అనేవాడు బి అనేవాడు ఒక ఎగ్జామ్ రాస్తారండి. ఏ అనేవాడికి బి కంటే 8 మార్క్స్ ఎక్కువ వచ్చి అంటాడండి. ఏ సెక్యూర్డ్ 8 మార్క్స్ మోర్ దెన్ బి. ఏ బి కంటే 8 మార్కులు అదనంగా సాధించాడు. ద మార్క్స్ ఆఫ్ ద ఫార్మర్ అంటే 54% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. రైట్. సో ఇక్కడ చూడండి, అయితే ఏ సాధించారు మరియు ఏ మార్కులు ఏబి మార్కుల మొత్తంలో 55% అనండి. సో అంటే ఏబిలో ఫార్మర్ అంటే ఎవరండి, ఏ అనేవాడు కదా ముందు, ఫార్మర్ అంటే ఆ ఫార్మర్ కదండి ముందు, లేటర్ అంటే తర్వాత, బి అనేవాడు లేటర్ అవుతాడు, ఏ అనేవాడు ఫార్మర్ అవుతాడు. సో ఏ అనేవాడు ఎంత వచ్చిందండి 55 మార్క్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్, వాళ్ళ మొత్తం మార్కులు ఇద్దరు మార్కులు కలిపిన దాంట్లో 55 మార్క్స్ వచ్చి 55% వచ్చాయండి. ద మార్క్స్ అప్టైన్డ్ బై ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఎంత అంటున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇద్దరిది కలిపి ఏ ప్లస్ బి కలిపి ఇద్దరికి వచ్చిన మార్కులు కలిపి నేను 100% అనుకుంటున్నాను. ఓకే 100% అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 100%లో ఏ అనేవాడికి ఎంత వచ్చాయండి 55% వచ్చాయి. అంటే ఇందులో ఏ అనేవాడికి 100లో ఎంత వచ్చాయండి 55% వచ్చాయి. ఏ అనేవాడికి 55% వచ్చిందంటే మొత్తం 100% కదా అండి. రిమైనింగ్ ఎవరికి రావాలి, బికి రావాలి ఆటోమేటిక్గా. బి ఎంత అవుతుంది 100 - 55 అంటే 45% అవుతుంది. 45%. వీడికి 55%, వీడికి 45%. అంటే గ్యాప్ ఎంత ఉందండి 10% ఉంది. ఈ 10% మనకి ఏం చెప్పాడండి, ఏ అనేవాడికి బి కంటే ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చాయి అన్నాడు, 8 మార్క్స్ ఎక్కువ వచ్చాడు. సో 10% వాల్యూ ఎంత అండి 8 మార్క్స్. 10% వాల్యూ 8 మార్క్స్ ఉంది. సో మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి, బీకి ఎన్ని మార్కులు వచ్చాయి అంటాడు. 10% 8 మార్క్స్ అంటే 5% ఎంత అవుతుందండి. సో 5% 4 మార్క్స్ అవుతుంది. మనకి ఎవరిది కాబట్టి ఏది కావాలి, ఏ అనేవాడిది ఎంత ఉందండి 55% ఉంది. సో 5% 4 అయితే 55% ఎంత అవుతుందండి 44 అవుతుంది. 44 ఎందుకంటే ఇంటూ 11 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 11. సో బి అనేవాడిది ఎంత ఉందండి పర్సంటేజ్ 45% ఉన్నాయి. సో 5% 4 అయితే 45% ఎంత అవుతుందండి 36. ఎందుకంటే 5 9s 45, అక్కడ కూడా 4 9s 36. అంటే 44 మార్క్స్ 36 మార్క్స్ వచ్చాయండి. 44 మార్క్స్ ఏమో ఏకి, బీకేమో సో 36 మార్క్స్ వచ్చాయి. ఆప్షన్ ఏముందండి మనకి, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద 44 36. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 అండి. మీనా స్కోర్స్ 40% ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ రివ్యూ even though her score is increased by 50%. ఓకే ఫస్ట్ మీనాకి 40% మార్క్స్ వచ్చాయండి. రివ్యూ పెట్టుకుంది, ఆమెకి డౌట్ వచ్చి ఆమెకి ఎక్కువ మార్క్స్ వస్తాయని ఫీలింగ్ తోటి రివ్యూ పెట్టుకుంది. ఓకే సో రివ్యూ పెట్టుకుంటే ఎంత మార్క్స్ యాడ్ అయ్యాయండి, వచ్చిన దాంట్లో 50% యాడ్ అయ్యాయి. అంటే 40% 50% ఎంత అండి 20% మార్క్స్ యాడ్ అయ్యాయి. సో అప్పుడు ఎంత అండి స్టిల్ అప్పటికి కూడా ఆమె 35 మార్క్స్తో ఫెయిల్ అయిపోయింది. ఓకే ఇఫ్ ఆర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. పోస్ట్ రివ్యూ అంటే ఏంటండి, ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్న తర్వాత కొంచెం మార్క్స్ పెరిగాయి కదా, దాని తర్వాత కూడా 20% పెరిగితే అప్పుడు ఏమవుతుందండి షీ విల్ హ్యావ్ 7 మార్క్స్ మోర్ దెన్ ద పాస్ మార్క్స్. అప్పుడు ఆమెకి పాస్ కంటే 7 మార్క్స్ ఎక్కువ వచ్చేది అంటున్నాడు. ఓకే సో ద పర్సంటేజ్ స్కోర్ నీడెడ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. అయితే ఎంత పర్సెంటేజ్ వస్తే పాస్ అవుతుంది అంటున్నాడు. సో మీనా ఒక పరీక్షలో 40% మార్కులు సాధించింది. ఒక పరిశీలన తర్వాత తన మార్కులు 50% పెరిగినప్పటికీ 35 మార్కులతో ఫెయిల్ అయ్యింది. ఓకే 50% పెరిగిన 35 మార్కులు ఫెయిల్ అయింది. ఒకవేళ తన మార్కులు ఇంకొక 20% పెరిగినట్లయితే ఉత్తీర్ణత మార్కుల కంటే 7% అదనంగా వచ్చేది. అయినా పరీక్ష పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కుల శాతం ఎంత. రైట్ చూడండి ఒకసారి. ఫస్ట్ మీనాకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి, ఎంత పర్సెంట్ వచ్చింది 40% వచ్చింది. రివ్యూ పెట్టుకుంది, రివ్యూ తర్వాత ఎంత అయిందండి 20% పెరిగింది అండి. 50% పెరిగింది. రైట్ సో 40లో 50% అంటే ఎంత అండి, ఒకటి మనకి జనరల్గా 10% అంటే 4, 50% కాబట్టి ఇంటూ 5 చేస్తే 20% యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి 60% అయిందండి. 60% అయింది. 50% పెడితే 60% అయింది. కానీ ఇప్పుడు కూడా ఏమైందండి ఫెయిల్ అయ్యింది. అంటే ఇక్కడ చూడండి 60% వచ్చింది, ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిందండి 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. 35 మార్క్స్తో ఫెయిల్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 20 పోస్ట్ రివ్యూ మార్క్స్ అన్నాడు. పోస్ట్ రివ్యూ ఎంత ఉందండి 60% ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా ఏముంటుంది మళ్ళీ 20% ఎక్స్ట్రా వచ్చుంటే
దీంట్లో 20% అంటే ఎంత అండి? 20% అంటే ఎంత అవుతుంది మనకి? 12%. సో మొత్తము 72% వచ్చి ఉంటే అప్పుడు ఏమంటాడండి? 72% వచ్చి ఉంటే ఒకవేళ అప్పుడు పాస్ కంటే 7 మార్క్స్ ఎక్కువ వచ్చి అంటున్నాడు. 7 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేది అంటున్నాడు. 7 మార్క్స్ ఎక్స్ట్రా. రైట్, ఇప్పుడు సింపుల్గా చూడండి ఇంకా. సో 16% మార్క్స్ వచ్చాయి, 35 మార్క్స్తో ఫెయిల్ అయ్యింది. 72% మార్క్స్ వచ్చాయి, 7 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. రైట్, ఇప్పుడు అంటే మనకి ఎంత అండి? ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 72 అంటే 12%. సో మార్క్స్ ఎంత అండి? 35 + 7 42 మార్క్స్. 12% ఎంత అండి? 42 మార్క్స్. మనకేంటి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది? ఇక్కడ చూడండి, ఇక్కడ 6తో వేయండి. 2% వాల్యూ ఎంత అవుతుందండి? 7 అవుతుంది కదా. 7 మార్క్స్. 2% వాల్యూ 7 మార్క్స్ అవుతుంది. ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పానండి ఇంతకుముందు కూడా, ఎప్పుడు 1% అని చేసుకోవద్దండి. మనకి ఇక్కడ కంఫర్ట్గా ఏది ఉంది, తర్వాత నెంబర్స్ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ 7 మార్క్స్ ఉంది, ఇక్కడ 35 అంటే 7 వచ్చేలా చూసుకోవాలి. 7 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 42/7 అంటే ఇక్కడ కూడా 42/6 అంటే 7 అవుతుంది. ఇక్కడ 12/6 అంటే 2% వాల్యూ ఎంత అంటే 7 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ కావాలి. సో 60% మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిందండి? 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. సో 35 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ చూడాలి? 2% 7 మార్క్స్ కదండి. అంటే ఇక్కడ /7 × 2 ఎందుకంటే 35/7 చేసినప్పుడు 1% మార్క్స్ వస్తాయి. కానీ మనకు కావాలి ఏంటంటే ఇక్కడ 2% కదా మనకి 7 అంటే. సో 2% అనేది వచ్చింది మనకి. సో 60% + 5 × 10 ఎంత అవుతుందండి? 10%. ఎంత అవుతుంది ఇక్కడ? 70% అనేది పాస్ మార్క్స్ అండి. 70% అనేది పాస్ మార్క్స్. లేదు, నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దామండి. 72% వచ్చాయి, -7/7 × 2. సో 72 - 2 ఎంత అవుతుందండి? 70%. పాస్ పర్సెంటేజ్ ఎంత అండి? 72. ఇక్కడ × 2 ఎందుకు చేస్తానంటే ఇక్కడ వచ్చేది 1% అండి, 1% వాల్యూ. కానీ మనకి ఇక్కడ ఏంటంటే × 2 చేసినప్పుడు ఇక్కడ 2% వస్తుంది కాబట్టి సో × 2 చేశాను. ఇక్కడ మనకి ఏంటి? 7 కదండి ఇక్కడ. సో అంటే 2% అంటే 7, అందుకే ఇక్కడ × 2 చేశాను. సో 70% ఇస్ ద పాస్ మార్క్స్.